హాయ్ అన్న, వెల్కమ్ టు ప్రకాష్ కార్ ఛానల్. కొత్తగా సెలెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కాడదేశం టైపు కూడా నా ఛానల్ ఒకసారి వీచ్ చేయండి అన్న. వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి టాటా ఇండిగో అన్న GLX టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్. బండి అయితే చాలా బాగుందన్న. సింగిల్ ఓనర్ ఉన్న 2014 మోడల్ అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వైట్ కలర్ లో ఒరిజినల్ పెయింట్ ఉంది, ఒరిజినాలిటీ ఉంది అనమాట బండి అంతా. ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. అలానే ప్రకాష్ కార్ బజార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ రోజు ఈ వెహికల్ చూసారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుందన్న. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి, ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా వర్కింగ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను మీకు. గ్లాస్ అన్న ఒరిజినల్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. బండి అయితే కస్టమర్ అయితే మనకి టైర్స్ అయితే 4 టైర్స్ కూడా సీల్ టైర్స్ అనేవి ఇచ్చారు. మనకి ఫ్రంట్ టైర్ చూసారు కదా, బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. చూసారు కదా, ఒరిజినల్ పెయింట్ ఉంది. బండి అంతా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అలానే మనకి 4 పవర్ విండోస్ కూడా వస్తాయి. 2 అలానే మనకి కస్టమర్ అయితే మనకి ఇవి కూడా ఇచ్చారనమాట. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే మనకి నెంబర్ కూడా చూసారు కదా, 2245 వస్తుంది అనమాట. వెహికల్ నెంబర్ కూడా, కీస్ కూడా 2 ఉన్నాయన్నమాట. వెహికల్ కి అయితే మనకి చూసారు కదా, ఎంత బాగుందో బండి అయితే. చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న మనకి బండి అయితే. ఇది బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. వెహికల్ కి అయితే బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బ్యాక్ టైర్ అన్న, బ్యాక్ టైర్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బ్యాక్ టైర్ కూడా బండి అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. టాటా ఇండిగో అన్న GLX అనమాట. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. వైట్ కలర్ లో అయితే చాలా బాగుంది అనమాట. వెహికల్ అయితే మనకైతే చూసారు కదా ఎంత నీట్ గా ఉందో బండి అయితే. మనకి డిక్కీ డోర్ అన్న, డిక్కీ డోర్ చూసారు కదా, సీల్ ఉందన్నమాట. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్న, షోరూమ్ పీస్ ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి ఇక్కడ చూసారు కదా, స్పేస్ అనేది చాలా బాగుందన్నమాట. 5-6 సూట్ కేసెస్ ఆరామ్సే పడతాయి. అలానే మనకి కస్టమర్ అయితే కార్ కవర్ కూడా ఇచ్చేస్తారు అనమాట. స్టెప్నీ టైర్ కూడా ఉందన్న. మనకి చూసారు కదా, స్టెప్నీ టైర్ కూడా బండికి అయితే. అలానే మనకి జాకీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి అయితే మనకి చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే GLX టాప్ అండ్ వేరియంట్ అన్న. సింగిల్ ఓనర్ ఉన్నాడు. చాలా అంటే చాలా తక్కువ కూడా తిరిగాడు అనమాట. వెహికల్ అయితే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు ఆయన అయితే. మనకైతే వెహికల్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. వైట్ కలర్ లో అయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్న టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా టైర్ అనేది. లోపల అన్న ఇంటీరియర్ అయితే మనకి ఇలా ఉంటది అనమాట. షోరూమ్ కి వచ్చిన సీట్ కవర్స్ ఉన్నాయన్న. ఇంకా మనకి ఎక్కడ కూడా ఇంకా గలీజ్ అంటే ఏం లేదన్న. చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు, ఎక్కడ కూడా చినగలేదు అనమాట. డాష్ బోర్డ్ కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. మనకి టాప్ అండ్ వేరియంట్. బండి అయితే సింగిల్ ఉన్నారు, సూపర్ మెయింటైన్ పెట్టుకున్నాడు అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నాడు. బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా, మనకి బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట వెహికల్ కి అయితే. మనకి లోపల అన్న కో ప్యాసింజర్ సైడ్ అనమాట. మనకి అలానే సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్న వెహికల్ కి అయితే. మనకైతే కో ప్యాసింజర్ సీట్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బండి అయితే డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ లో కూడా మనకి 2 స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. చూసారు కదా, డాష్ బోర్డ్ లో కూడా 2 స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలానే మనకి AC వెన్స్ ఉంటాయి, AC కంట్రోల్స్ కూడా ఉంటాయి. అలానే మనకి రేడియో అన్న, ఆడియో వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అలానే మనకి 4 పవర్ విండోస్ అన్న వర్కింగ్ చేస్తున్నాయి. 4 కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. వెహికల్ కి అయితే బ్యాక్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. డ్రైవ్ సీట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది అన్న వెహికల్ అయితే. మనకైతే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నారు. అలానే మనకి రూఫ్ కూడా చూసారు కదా, వైట్ కలర్ లో అయితే ఎంత నీట్ గా ఉందో. వెహికల్ అయితే చాలా బాగుంది అనమాట. లెఫ్ట్ సైడ్ డోర్స్ అన్నవి అయితే మనకి ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంటుంది, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంటుంది. చూసారు కదా, గ్లాస్ కూడా ప్రతిది కూడా ఒరిజినల్ ఉంది. 2014 మోడల్ అనమాట. మనకి ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు. బండి అయితే చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. వైట్ కలర్ అయితే వెహికల్ అయితే సింగిల్ ఓనర్ అన్న, చాలా మెయింటైన్ లో పెట్టుకున్నాడు. అలానే మనకి చూసారు కదా, ఇప్పుడు మనం వెహికల్ అనేది ఆన్ చేద్దామన్నా. కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. చూసారు కదా, సెంట్రల్ లాకింగ్ కూడా ఇచ్చారు కస్టమర్ అయితే. మనకి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. అలానే 2 కీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి డాష్ బోర్డ్ అన్న చూసారు కదా, మనకి మీటర్ అనేది 71,200 మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉందన్న. బండి అయితే సింగిల్ ఉన్నారు, చాలా మెయింటైన్ లో పెట్టుకున్నారు. చూసారు కదా, 71,000 మాత్రమే తిరిగింది వెహికల్ అయితే. మనకి వెహికల్ అనేది ఆన్ చేస్తున్నాను నేను. చూసారన్న, సింగిల్ సెల్ఫ్ అన్న, ఊటిన అలాంటనే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే సింగిల్ అన్న, ఊటిన అలాంటనే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం AC అనేది ఆన్ చేద్దాం. AC ఆన్ చేశానన్న, గ్లోయర్ అయితే చాలా బాగుందన్నమాట. అలానే మనకి AC కూడా చిల్లు వస్తుందన్న. బండి అయితే AC అయితే చిల్లు ఉందన్నమాట. బాగుంది AC అయితే కూడా మనకి. అలానే బ్రాడ్ డోర్ అన్న ఓపెన్ చేస్తున్నాను నేను. అలానే మనకి 4 పవర్ విండోస్ కూడా అన్న వర్క్ చేస్తున్నాయి అనమాట వెహికల్ కి అయితే. బ్రాడ్ డోర్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బ్రాడ్ డోర్ కూడా చాలా బాగుందన్న. బ్రాడ్ డోర్ కూడా ఎక్కడేం కాలేదు, నీట్ గా ఉందన్నమాట. ఫ్రంట్ అప్రాన్స్ కూడా చూసారు కదా, అప్రాన్ కూడా చాలా బాగుంది. బ్యాటరీ కూడా కొత్తగా ఉందన్న వెహికల్ కి అయితే. బ్యాటరీ కూడా కొత్తగా ఉంది. అలానే మన స్టిక్కర్స్ కూడా ఎక్కడ వెళ్ళాలన్నా ముందర పట్టికి కూడా చూసారు కదా ఎంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఈ పక్క అప్రాన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉంది. ఇంజన్ బీడింగ్ అయితే చాలా బాగుందన్న, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి అయితే. మనకి చూసారు కదా, ఇంజన్ బీడింగ్ కూడా సూపర్ ఉందన్నమాట.
ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 2,30,000 మాత్రమే చెప్తున్నారు. అంటే 2,30,000 మాత్రమే చెప్తున్నారు అన్న. కొత్తగా వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కార్డెస్ కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.